పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ ప్రాథమిక నివేదిక ఇచ్చింది. అల్లర్లలో మొత్తం 33 కేసులు నమోదయ్యాయని, 1370 మందిని నిందితులుగా గుర్తించారని నివేదికలో పేర్కొంది. ఇప్పటి వరకు 124 మందిని అరెస్టు చేశారని తెలిపింది. అయితే దర్యాప్తులో అనేక లోపాలు గుర్తించామని, నిందితుల అరెస్టుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని సిట్ నివేదికలో తెలిపారు. 2 గ్రూపులుగా విడిపోయి దాడులు చేశారని, కర్రలతో తెగబడ్డారని నివేదికలో రాశారు. ఇప్పటికే నమోదు చేసిన కేసుల్లో అదనపు సెక్షన్లు జోడించేందుకు కోర్టులో మెమో దాఖలు చేయాలని విచారణ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సీసీటీవీ ఫుటేజ్, వీడియో ఫుటేజ్లను డిజిటల్ సాక్ష్యాలుగా సేకరించాలన్నారు. అరెస్టులు చేయడంతో పాటు ఆ తర్వాత ఛార్జ్ షీట్లు దాఖలు చేయాలని కూడా ఆదేశించామన్నారు. అల్లర్లను చాలా తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తున్నామంటూ నివేదికలో పేర్కొంది సిట్. మరణాలకు దారితీసే స్థాయిలో రాళ్ల దాడికి తెగబడ్డారని తెలిపింది. ఇవాళ ఇచ్చిన ప్రాథమిక నివేదికలో కీలక సిఫార్సులు గుర్తించిన అంశాలు పొందుపర్చింది సిట్. కౌంటింగ్ లోపు మరో రిపోర్ట్ ఇవ్వనుంది. అల్లర్లపై ఇప్పటికే 2 రోజుల పాటు విచారణ జరిపించింది సిట్. ఇకపై అల్లర్లకు సంబంధించి నమోదైన కేసులను పర్యవేక్షించనున్నారు సిట్ అధికారులు. కేసుల దర్యాప్తుపై నిరంతరం పర్యవేక్షణ చేయనున్నారు. కేసుల దర్యాప్తుపై ఇంకో నివేదిక తయారు చేసి కౌంటింగ్ లోపు డీజీపీకి ఇవ్వనుంది సిట్. తాడిపత్రిలో జరిగిన అల్లర్లకు సంబంధించి ప్రాథమిక నివేదిక ఇచ్చింది సిట్. తాడిపత్రిలో నమోదైన కేసుల్లో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన కుమారుడు హర్ష పేర్లు కూడా ఉన్నాయన్నారు. అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు జేసీ కుమారుడు ఎమ్మెల్యే అభ్యర్థి అస్మిత్ రెడ్డిపై కూడా కేసులున్నాయని నివేదికలో పేర్కొన్నారు సిట్ అధికారులు. అల్లర్లకు సంబంధించి ఇప్పటి వరకు 7 కేసులు నమోదయ్యాయని, 728 మంది అల్లర్లలో పాల్గొన్నట్టుగా గుర్తించామన్నారు. ఇప్పటి వరకు రాళ్ల దాడిలో పాల్గొన్న 396 మందిని పోలీసులు గుర్తించారని, మరో 332 మందిని గుర్తించాల్సిందన్నారు. అలాగే టీడీపీ, వైసీపీకి చెందిన 91 మందిని అరెస్టు చేసినట్టుగా తెలిపారు. అజ్ఞాతంలో ఉన్న 634 మందిని అరెస్టు చేసేందుకు పోలీస్ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారని నివేదికలో చెప్పారు. 3కి 41A నోటీసులు ఇచ్చామన్నారు. ఇక వైసీపీ, టీడీపీ కార్యకర్తలు 2 గ్రూపులుగా విడిపోయి పదునైన రాళ్లతో దాడులు చేసుకున్నట్టుగా గుర్తించామన్నారు సిట్ అధికారులు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో జరిగిన అల్లర్లకు సంబంధించి ప్రాథమిక నివేదిక ఇచ్చింది సిట్. అల్లర్లకు సంబంధించి ఇప్పటి వరకు 4 కేసులు నమోదయ్యాయి. 61 మంది ఈ అల్లర్లలో పాల్గొన్నట్టుగా గుర్తించారు సిట్ అధికారులు. ఇప్పటి వరకు టీడీపీ, వైసీపీకి చెందిన 14 మందిని అరెస్టు చేసినట్టుగా నివేదికలో తెలిపారు. అజ్ఞాతంలో ఉన్న 47 మందిని అరెస్టు చేసేందుకు పోలీస్ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారని నివేదికలో పొందుపర్చారు. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు గ్రూపులుగా విడిపోయి దాడులు చేసుకున్నట్టుగా సిట్ అధికారులు గుర్తించారు. పద్మావతి మహిళా యూనివర్సిటీలో జరిగిన దాడిలో భద్రతా వైఫల్యం ఉన్నట్టుగా గుర్తించామని నివేదికలో తెలిపింది సిట్.